ఇంకొకటి ఏంటంటే రేపొద్దున ఒక స్పెషల్ వ్లాగ్ అయితే చేయబోతున్నానండి. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఏం వీధి బాబాయ్? ఇది శివాలయం వీధిలోనే ఉన్నారు ఈ బాబాయ్ కూడా. బజ్జీ మిక్సర్ అంటే మిరపకాయ బజ్జీతో అచ్చంగా అంతేగా. కొత్తిమీర, సాల్ట్, కారం, మసాలా. ఆవకాయ పచ్చడి ఓపెన్ చేసామన్నమాట చాలా రోజుల తర్వాత. ఇదిగోండి ముద్దపప్పు కూడా చేపించుకున్నాం అన్నమాట ఇవాళ. వేడి వేడిగా అన్నం, ఆమ్లెట్. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఫస్ట్ ఆవకాయ ముద్ద తినాలి. బాగా కలిపేసాను అనమాట. ఈ వెల్లుల్లిపాయ ఉందిగా, దీంతో పట్టేసేద్దాం. పావని అసలు నిజంగా ఈ కాంబినేషన్ ఎవరు కనిపెట్టారు కానీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు అయితే మాత్రం ఒక స్పెషల్ వీడియో అనే చెప్పాలండి. ఎందుకంటే నేను విజయవాడ వచ్చిన కొత్తలో, అంటే ఇక్కడ సెటిల్ అవుదామని ఎప్పుడైతే వచ్చామో 2020లో పీక్ కోవిడ్ టైంలో అన్నమాట. అప్పుడు వచ్చాము విజయవాడలో సెటిల్ అవుదామని. అప్పుడు నేను వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు చాలా మంది తెలీదు నేను ఏదో కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టానేమో, లేదంటే విజయవాడలో అంటే ఈ మధ్యన స్టార్ట్ చేశానేమో అనుకుంటారు. లేదండి, 2020లోనే ఇప్పటికి 6 years అయిపోతుంది. 6 years క్రిందటే నేను యూట్యూబ్ అంతకు ముందే ఉండేది. విజయవాడలో వ్లాగింగ్ అయితే అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. నేను నా ఫస్ట్ వీడియో అప్పుడు ఏదైతే తీసానో ఇప్పుడు అదే ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను. అది ఎక్కడ ఉంటది అంటే మార్కెట్ లో ఉంటది అనమాట. కాళేశ్వరం మార్కెట్ అని ఉంటది కదా, ఒక స్ట్రీట్ ఫుడ్ బండి అన్నమాట. ఆ బాబాయ్ నంబర్ ఉంటే నేను ఇందాక ఆల్రెడీ ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగా మీ దగ్గర 6 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం వీడియో తీసాం కదా, సరదాగా మళ్ళీ తీద్దాం బాబాయ్ అంటే రండి అని చెప్పేసి వెంటనే గుర్తుపెట్టారన్నమాట. నాకైతే అది భలే అనిపించింది. ఇంకా చాలా చేంజెస్ వచ్చేసినాయి కదండి, ఇంకా చాలా బండ్లు వచ్చేసినాయి, చాలా మంది ఇప్పుడు బ్లాగర్స్ వచ్చేసారు. అది నేనైతే అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటికి 6 years అవుతుంది విజయవాడలో కంటిన్యూగా. ఆ తర్వాత ఛానల్స్ పోయినాయి, ఇంకా చాలా జరిగినాయిలే, అదంతా ఎందుకులే కానీ ఇప్పుడైతే మ్యాటర్ అర్థమైంది కదా. ఫస్ట్ నేను ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేశానో విజయవాడలో, ఆ ప్లేస్ కి అయితే చాలా రోజుల తర్వాత ఈ రోజు వెళ్ళబోతున్నాను. చూద్దాం అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అన్ని మీకు చూపిస్తాను సరదాగా. వీలైతే మీకు ఆ వీడియో కమ్యూనిటీ పోస్ట్లు ఇస్తాను చూడండి, ఓకేనా. అండ్ ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 1 గంట అవుతుందండి. మనం ఆ బండి దగ్గరికి వెళ్ళాలంటే సాయంత్రం అనమాట, ఇప్పుడు కాదు. 3:30 కాడి నుంచి ఉంటారు. ఎగ్జాక్ట్ గా మీకు ప్లేస్ అన్ని చెప్తాను. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇంట్లోనే ఈ రోజు నా ఫేవరెట్ ఐటమ్ వేసుకొని మంచిగా భోజనం చేసేసి కాసేపు రెస్ట్ చేసుకుని అప్పుడు 3:30 4 బయలుదేరి మనం వెళ్దాం. ఈ రోజు స్పెషల్స్ ఏంటంటే చూడండి, ఆవకాయ పచ్చడి ఓపెన్ చేసాం అన్నమాట చాలా రోజుల తర్వాత. ఆవని చూడండి, ఆవకాయ పచ్చడి మన ఇంట్లో స్పెషల్ గా ఉంటది అనమాట. కొద్దిగా బాగుంటది ఓట అదంతా కూడా. నాకు మొక్కల కంటే ఓట ఫ్యాన్స్ అన్నమాట. మనం ఆవకాయ పచ్చడి ఒక్కటే అనుకుంటున్నారేమో, దాంతో పాటు ఇంకో వెరైటీ కూడా ఉంది. ఆవకాయ పచ్చడితో పాటు ఇదిగోండి ముద్దపప్పు కూడా చేపించుకున్నాం అన్నమాట ఇవాళ. ఇంకా కుమ్మిడే. ఏది నెయ్యి ఎక్కడ పెట్టారా? నెయ్యి కాలుతూ తాగు, నేను వస్తున్నా అటు. ఇదిగోండి నెయ్యి బయట నుంచి తెప్పించాం, ఇంట్లోది అయితే కాదు ఇది. ఈ రోజు స్పెషల్స్ అయితే చూసారు కదా, ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి. అంతేకాదు అది ఉందంటే ఇంకొకటి కూడా ఉండాలి ఖచ్చితంగా. అదైతే ఈ మధ్యన మిస్ అయిపోతుంది. ఈ రోజు అయితే అసలు మిస్ అవ్వను. అదేం కాదండి, ఇలా ఒక 2 కోడిగుడ్లు తీసుకొని ఇప్పుడు దీంతో డబల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని అప్పుడు కూర్చొని తిందాం. ఏమంటారు? ఇదిగోండి పావని నా కోసం ఆమ్లెట్ కూడా వేసేస్తుంది. జస్ట్ ఉప్పు కారం అంతే, 2 కోడిగుడ్లు. నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి తింటాను కానీ ఎప్పుడైనా తిప్పు పావని రౌండ్ గా తిప్పు మొత్తం అయ్యేలాగా. ఆమ్లెట్ లో మా ఇంట్లో నేను స్పెషలిస్ట్ లేండి, కొద్దిగా పొంగేలాగా వేసుకుంటాను అనమాట. మూత పెట్టాలి, మూత పెట్టకపోతే పొంగదు. అది అలా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు అలా ఉంచామంటే పొంగుద్ది. మీకు చూపిస్తా చూడండి ఎలా వద్దో. పావని ఇందాక పొంగుద్దా అన్నావు కదా, ఇప్పుడు చూడు మామూలుగా ఉందా మరి అంతా అలా ఉంటది. యాక్చువల్ గా ఏంటంటే తిరగేసే క్లిప్ మిస్ అయిపోయిందండి. అసలు చూడండి ఎంత ప్లఫీగా ఉందో, ఎంత ఎలా ఉందో, మామూలుగా లేదుగా. తీసేయి. మనం ఎంత ప్లఫీగా ఎందుకు వస్తుంది అంటే వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి. వాటర్ అయిపోతే ఇలా రాదనమాట. ఏ పావని అది ఎల్లుల్లిపాయ లేకపోతే అట్టారా? అసలు ఒకప్పుడైతే ఎల్లుల్లిపాయలు తినేవాడిని కాదు, ఇప్పుడు ఎల్లుల్లిపాయ లేకపోతే ఉండలేకపోతున్నాను. అవును. ఇదిగోండి మన భోజనం అయితే ఇది. ఈ రోజు ఇలా కొద్దిగా అన్నం తీసుకొని, నేను ఆల్రెడీ కొద్దిగా బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీకు కొద్దిగా లేట్ గా చూపిస్తున్నాను ఎందుకంటే ఆగలేక. ముందైతే 2 ముద్దలు ఆస్వాదించేసాను అనమాట. చూడండి ఎంత ఎర్రగా ఉందో, కానీ బాగుంటది. ఇలా లైట్ గా అన్నం తీసుకొని ముందు ఏం చేయాలి పావని ఒకసారి చూసావా? ఎంత కారం మండిపోద్దేమో. స్పైస్ ఉండదులే. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా కలిపాం కదా, ఇది ఫస్ట్ ఆవకాయ ముద్ద తినాలి. అలాగా అంచుల దాకెళ్ళి వస్తాం అనమాట. ఇప్పుడు మిగతా ఉంది కదా ఈ పప్పు అంతా ఇలా తీసుకొని కొద్దిగా నువ్వు సైడ్ ఉన్నమ్మా కాసేపు. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసి, మీరు ఎంతమందికి నోరు ఊరుతుందో కమెంట్ చేయండి. ఈ వెల్లుల్లిపాయలు మొత్తం మిక్స్ చేద్దాం. మనకి నెయ్యి అయితే సరిపోదు, పావని కొద్దిగా దీంట్లో వేసింది కానీ పప్పులో బాగా కలిపేసాను అనమాట. ఈ వెల్లుల్లిపాయ ఉందిగా, దీంతో పట్టేసేద్దాం. పావని
అసలు నిజంగా ఈ కాంబినేషన్ ఎవరు కనిపెట్టారో కానీ అల్టిమేట్ అంతే. ఆమ్లెట్ కొరుకుదాం. కేక. మధ్యాహ్నం మంచిగా భోజనం చేసి కొంతసేపు అయితే జస్ట్ అలా రిలాక్స్ అయ్యానండి. ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది పావని? 4 దాటిపోయిందా? 4 దాటిపోతుంది. ఇప్పుడైతే మీకు చెప్పాను పొద్దున్న నా ఫస్ట్ నేను వీడియో తీసిన స్పాట్కి అయితే వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ మేము వెళ్ళేది తింటాకి. అక్కడ మంచిగా బాగుంటాయి, అక్కడ మీకు చూపిస్తా చూడండి. అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు పావని చూడండి, ఇంట్లో బెల్లంతో సేమియా తయారు చేశారంటే అది పెడుతుంది. ఇదిగోండి చూడండి, కలర్ చూడండి ఎలా ఉందో, రెడ్ కలర్లో ఉంది. బెల్లం అదేలే. మొత్తం బెల్లమేనా? పంజా ఏళ్ళదా? ఇంత సగ్బి ఇంకో చూడండి అది ఎంత ఉందో, ఇంతలా ఉంది బాల్ లాగా. చాలు ఇంకా చాలు చాలు. ఇప్పుడే మార్కెట్కి అయితే వచ్చామండి, కాళేశ్వరం మార్కెట్కి. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్ దగ్గర బండి పార్క్ చేసేసి ఇప్పుడైతే నడుచుకుంటే వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ రోడ్లో జనాలు ఇసుకేస్తే రాలదన్నమాట, అంత జనం ఉంటారు. బండి వేసుకెళ్ళామంటే అస్సాం అయిపోద్ది. మేము ఇటు నుంచి వచ్చాము, ఇటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం భయంకరంగా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది, ఎందుకంటే బస్సులు అయ్యి అటు వెళ్ళిపోయినాయి అనమాట. మనం ఆపోజిట్ రోడ్లోకి వెళ్దాం. అటు నుంచి ఎలా వచ్చాం వినాయకుడి గుడి దగ్గర నుంచి. మనకి అది పోస్ట్ ఆఫీస్ అండి. పోస్ట్ ఆఫీస్ దాని పక్కనే మనకి ఏదన్నా, నేను ఆల్రెడీ ఇంతకు ముందు బ్లాగ్ లో కూడా చెప్పాను, ఈ మార్కెట్ అంతా లోపల ఏం దొరుకుద్ది ఏంటి అనేది. మీకు హోల్సేల్ గానీ ఏదైనా చాలా ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ. స్టీల్ ఐటమ్, బ్రాస్ గానీ ఇలా రకరకాలు దొరుకుతాయి. వీటి మధ్యలోనే ఇప్పుడు మనం వెళ్ళే బాబాయ్ షాప్ ఉంటుంది అనమాట. అదొక హిడెన్ జెమ్ లాంటిదే నిజం చెప్పాలంటే. అలా కొద్దిగా ముందుకు వచ్చేస్తే చూడండి ఎదురు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడే గోల్డ్ షాపులు ఇంకా లేదంటూ ఉండదు అనమాట. ఇక్కడ అది ఎటు జెడ్ దొరికేస్తాయి. ఇక్కడ కూడా ఏదో బండి ఉంది చూడండి, మంచి పునుగులు బజ్జీలు అవి ఉన్నాయి. ఇరుకు మొత్తం చిన్న ప్లేస్ ఒకటి కదా. పైన వైర్లు కూడా చూడండి, వైర్లు. బాగున్నా గుర్తుపట్టలేదు మీరు మమ్మల్ని. 5 సంవత్సరాల క్రితం వీడియో తీసాం మీ షాపు, 2020లో నవంబర్లో. గుర్తొచ్చిందా? అన్న అయితే జస్ట్ ఇప్పుడు వచ్చాడనమాట. పావు తక్కువ 5 అవుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. బండి అయితే ఇప్పుడే వచ్చింది. అన్నతో మాట్లాడి అసలు ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏంటి అన్ని చూద్దాం. అన్న అయితే ఫస్ట్ గుర్తుపట్టలేదు. పాత వీడియో ఉంది మంది, అది నేను కమ్యూనిటీలో ఇస్తాను, మీరు చూడండి. ఆ వీడియో ఒకసారి చూపించి అన్నకి ఒకసారి గుర్తు చేద్దాం. మనం అన్న ఇప్పుడు ఈ వీడియో తీసాం ఎప్పుడో 2020లో అని చెప్పి చూపిద్దాం. మొత్తానికైతే మన ఫస్ట్ వీడియో తీసిన మన అన్న దగ్గరికి వచ్చాను. అన్న పేరు ఈశ్వరరావు కదా నీ పేరు? అన్నగారు అయితే యాక్చువల్ మర్చిపోయారు మన వీడియో. ఇదిగో అన్న ఒకసారి ఈ వీడియో చూడండి. గుర్తొచ్చిందా? మీ బండి ఇది ఇప్పుడు కాదు, 2020లో. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఫస్ట్ బండి చేపించేటప్పుడు. అవును, అప్పుడు టైంలోనే. అవును, ఇదిగో మీరే కాదు. అప్పుడు నేను అలా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మారిపోయేద్దాం. ఇదిగోండి వీడియో అయితే. అన్న అడ్రస్ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి. నాది అడ్రస్ ఈ షాప్ రావాలంటే మన వీడియో చూసిన తర్వాత కాళేశ్వరం మార్కెట్ నుంచి నేను ఇందాక చూపించుకుంటూ వచ్చాను. ఇదేంటిది? శివాలయం ఇది, వినాయకుడి టెంపుల్ సందు అని వస్తుందా. ఇది వినాయకుడి టెంపుల్ సందా? జై హింద్ మందిర్. జై హింద్ మందిర్. ఓకే, దాని మన వెనకాల చూడండి విఆర్ ఏంటది, బెంటెక్స్ జ్యువెలరీస్ అంట. అది కూడా ఉందండి. అయితే అన్న మన దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకసారి చెప్పి ఫాస్ట్ గా టకటకమని. స్పెషల్ ఐటమ్స్ అంటే బఠానీ ఇదిగోండి, బఠానీ, టమాటా మిక్చరు, బజ్జీ మిక్చర్ అంటే మిర్చి బజ్జీ చేస్తారా? ఇంకా అట్టిగా మిక్చరు, కారం ఫ్లెక్స్ అది మిక్చరే. అటుకులు మిక్చర్, మరమరాలు అది వేరే సపరేట్. అది సపరేట్. పకోడీ కావాలంటే పకోడీ ఉంటుంది, పకోడీ కూడా ఉంటుంది. రోస్ట్ ఉండదు కానీ రోస్ట్ లేదు, అయిపోయింది. పెరుగు రోస్ట్. ఓకే. మామూలుగా పానీపూరి వాటర్, దహిపూరి 3 ఐటమ్స్ ఉంటాయి. ఓకే. పానీపూరి మిక్చర్ చేసి దాంట్లో ఉంటుంది, అది ఒక వెరైటీ అనమాట. ఓకే.
అంతేనా సింపుల్ గా? అంతే. ఇక్కడే ఉంటావన్నా ఎక్కడికైనా వెళ్తావా? ఇక్కడ అంటే 8 లోపే ఉంటా, 8-8:30 లోపు. 8 తర్వాత మళ్ళీ 8 లేదా మళ్ళీ నేను ఆంజనేయ దగ్గర ఉంటా మళ్ళీ 10:30 వరకు. ఆంజనేయ విలాస్ దగ్గర మన కాళేశ్వరం మార్కెట్ లో పాతది ఫేమస్ ఉంది కదా, అక్కడ ఉంటాను అన్నమాట. అది విషయం అయితే. ఏంటన్నా టీ స్పెషల్ టీ అన్న? ఎందుకన్నా ఇది? డైలీ రావుగా మళ్ళీ. ఇయ్యనా? థ్యాంక్స్ అన్న. అన్న టీ ఇచ్చాడు ప్రేమతో రాగానే. ఇయ్యో. ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మనం చెప్పి. ప్రోగ్రామ్స్ అంటే ఏ టైప్ ప్రోగ్రామ్స్ చెప్పాను? ఇప్పుడు ఏదైనా పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్లకి ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ కానీ ఎక్కువ జనాభా అయితే ఒక 1000 మంది, ఒక 1500 మంది, 2000 మంది చేస్తే ఇది 1 గంట 2 గంటల మంది స్నాక్స్ టైప్ లాగా ఉన్నాను. అవునవును. ఇప్పుడు స్వీట్ హాట్ తినట్లేదు కాబట్టి చాట్ కానీ పానీపూరి కానీ బఠానీ మిక్చర్ కానీ బజ్జీ మిక్చర్ కానీ తింటున్నారు కాబట్టి ఇది కొద్ది కారంగా సాయంకాలం పూట 1 గంట ప్రోగ్రామ్ ఉందనగా ఈ పిల్లలకి వాటికి ఐటమ్స్ బాగుంటది. మనకి ఏంటంటే ఒక బాల్ అని లెక్క అనమాట. ఒక బాల్ లెక్క అనమాట. బాల్ ఎన్ని అయితే 100 బాల్ అయితే 20 రూపాయలు అనుకో, 2000 రూపాయలు చిల్లర పడుతుంది. అదేలే, ఎన్ని అయితే అన్ని, ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ అనమాట. దీంట్లో రకాలు ఉంటాయి, అన్ని ప్లేట్స్ లెక్క అనుకోండి అనమాట. అది ఇంకా కాస్ట్లీ కొద్ది బాల్ కావాలంటే పెంచుతాం అనమాట. సైజు ప్యాకింగ్ అయితే సిల్వర్ ప్యాకింగ్ కూడా చేస్తారు. 50 రూపాయలు అనమాట. 50 రూపాయలు అంట. అది విషయం. అప్పుడు ఏమి ఇచ్చావు నాకు మర్చిపోయాను నేను యాక్చువల్గా. తింటారా? తింటాకే మరి తిని చెప్పాలిగా మన వాళ్ళకి. కారంగా తినాలంటే బజ్జీ మిక్చర్, కొద్ది లైట్ గా కావాలంటే అది ఇది అట్టిగా మెరగాయి. ఒక బజ్జీ మిక్చర్ ఇవ్వన్నా. అలాగే 2 కలిపి చేస్తున్నాను. 2 కలిపి గారంగా ఉంటది. ఓకే. ఏంటన్నా మిక్సర్? బజ్జీ మిక్సర్ అంటే మిరపకాయ బజ్జీతో అచ్చంగా అంతేగా. కొత్తిమీర, సాల్ట్, కారం, మసాలా. ఇది నిమ్మకాయ రసం నేచురల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం. నిమ్మకాయ అంటే అది నిమ్మపాయి కలుపుతారు, అయ్యేం కాదు, ఒరిజినల్ నిమ్మకాయ. ఒరిజినల్ మనకు కూడా కావాల్సింది అదేలే అన్న. లైట్ గా కావాలంటే చిప్స్, కారం ప్లస్ చిప్స్. ఇంకే బఠానీ వేస్తారు అందులో. బఠానీ వేస్తే టేస్ట్ బాగుంది. ఒరిజినల్ గా తినాలంటే ఇది దాని లెక్క. ఇంకంతేనది. కావాలంటే కొద్దిగా పెంచుకోవడమే. అంటే కొద్దిగా మార్కెట్ నెలాఖరు కాబట్టి కొద్దిగా ఐటమ్స్ తక్కువ వేసా. అదేలే, అదే కొద్దిగా పెంచుతాను అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మనం 40 సంవత్సరాలు 3 పుష్పరాలు తెలుసు మనకి. ఇంకో పుష్పరం 2004లో కార్డ్స్ ఉన్నాయి మనకి, విజిటింగ్ కార్డు. ఈ పుష్పరాలు టోకెన్స్ కోసేవి అవి ఉన్నాయి. ఇంకా అయ్యే రికార్డు మనది. కిరసనాల కార్డు ఒకటి. అదేలే 94లోని. అప్పుడు నెలకి 30 లీటర్లు ఇచ్చేవారు. అయ్యే మాకు ప్రూఫ్స్ అనమాట. విఎంసీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైనా రోడ్డు మీద చేయడానికి అది విఎంసీ అలాగే కొద్దిగా. అదేలే చూడండి, బజ్జీ మిక్సర్ తీసుకున్నాం. ఫుల్గా పల్లీలు అండ్ తాటాకి తీస్తారు ఇక్కడ, అదే స్పెషల్. మనకు కావాలంటే మామూలు స్పూన్లు కూడా ఇస్తారు, కానీ ఇదైతే న్యాచురల్ అన్నమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆయిల్ ఉండదు ఈ ఫుడ్లో. బాబాయ్ టేస్టింగ్ సాల్ట్ ఉండవు. టేస్టింగ్ సాల్ట్ ఏమి ఓన్లీ ఒరిజినల్ ఉప్పు, కారం, మసాలా, నిమ్మకాయ అంతే. ఎప్పుడైనా ఇంకా జనాభా ఇబ్బంది అయితే ఏదైనా తిరణాల టైంలో ఏదైనా దొరకకపోతే, నిమ్మకాయలు బాగా దొరకలేదనుకో, ఎప్పుడైనా ఇక జనాభా కంట్రోల్ చేయడానికి వాడతాం అంతేగాని. కానీ ఒకటి గుర్తించుకోండి, మార్కెట్లో ఇలా చెప్పే ఎవరు చెప్పరు ఇలాగా. ఎప్పుడైనా బాబాయ్ మరి అదే మరి నాకు అందుకే నచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేను గుర్తుపెట్టారా? వీడియో గుర్తొస్తుందా మీకు? గుర్తురాట్లేదా? చూసా ఒకసారి. అంతకుముందు కూడా 2-3 తీశారు, నాకు గుర్తులేదు. తర్వాత ఇంకో ఆయన వస్తాను అన్నాడు. అదే నాకు ఏదో పని మీద ఉండదు. ఇప్పుడైనా ఆర్డర్ కూడా ఉంది, వెళ్ళాలి. ఆర్టీసీ సెంటర్కి వెళ్ళాలి. వెళ్తే 300 ఇస్తాడు ఆయన. చిన్న చిన్న ఏమైనా చేసుకుంటే అలాగా ఏదైనా గుళ్ళో కానీ అలా కానీ అలాగే ఏదో అలా కాలం గడుపుకుంటున్నా. ఓన్లే బాబాయ్, అంతా బాగుంటే అంతే హ్యాపీ. మన వీడియో చూసి చాలా మంది వస్తారు, గుర్తుపెట్టుకోండి ఓకేనా? నేను నెంబర్ కూడా ఇస్తాను, మీకు ఆర్డర్స్ కూడా ఇస్తారు. టేస్ట్ అయితే మాత్రం బాబాయ్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. నీకేంటంటే ఇప్పుడు సాల్ట్, కారం, మసాలా, నిమ్మకాయ ఇది ఏంటంటే నిత్యం అనమాట. ఇది బ్రిటిష్ కాలం కాడి నుంచి ఉన్నాయి. అదేలే మా నాన్నగారితో అయితే కే సూర్యనాన్న ఆయన అప్పుడు గాంధీనగరంలో కొట్టు పత్రికా ఆఫీస్ దగ్గర ఆయనదే 85లో మేము పట్టలేదు. 85లో పట్టలేదు. మీరు తీసుకున్నారు కదా, అదే దాన్ని అలాగే రన్నింగ్ చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి వ్యాపారం ఆయనది కూడా. అదేలే నాది వ్యాపారం. కానీ బజ్జీ మిక్చర్ అయితే కేకండి. ఇక పంపు బాబాయ్తో మాట్లాడితే కూడా సరిగ్గా వీలవుతలేదు. ఫుల్ జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. ఈ బజ్జీ మిక్చర్ అయితే మాత్రం సూపర్. వేడిగా ఉంది. చిన్న ప్లేట్ అవునా?
చిన్న ప్లేట్ పట్టుకుంటే వేరే దోసకాయలు ఇచ్చారు కానీ తింటలా పెట్టేగా తాటకి జనాలు ఇక్కడే యానివర్సరీ గట్ట ఉందన్నమాట. ప్లాస్టిక్ ఆఫ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చాట్ కూడా చాలా హడావుడిగా ఉంది. చాట్ ట్రై చేద్దాం. చాట్ చెప్దాం అన్న. ఒక బఠానీ కూడా ఒకటి చేయవా సార్? అంకుల్ వాటర్ మంచిది. మంచినీళ్ళే తాగు, పంపులో వేస్ట్ చేయొద్దు, మన దగ్గర ఒకటి ఉంచుకుందాం. ఇక డబ్బా ఉందన్న ఇక్కడ అడ్డే పక్క ఉందా? మనం చెప్పిన చాట్ కూడా వచ్చేసింది. అయిపోయింది. బఠానీ అన్నమాట, బఠానీ మిక్సర్. బాబాయ్ ఇది బఠానీ మిక్సరా బఠానీ అంటారా? బఠానీ మిక్చర్. బఠానీ మిక్సరా? బఠానీ మిక్సర్ చాట్ వేరు, చాట్ వేరు, అది వేరు ఇది వేరు. అయితే అది వేరు. చాట్ అంటే ఏంటంటే నీకు దీన్నే మెత్తగా చేసి రొట్టె వేస్తాడు అది, దాన్ని చాట్ అంటారు. అవును, ఇది బఠానీ మిక్చర్ అనమాట. ఇప్పుడు అంటే నాకు ఇది బఠానీ అన్నారు కదా, బఠానీ ప్లస్ మిక్స్ చేసి మిక్చర్. కొంతమంది తెలియక ఇదే చాట్ అంటారు. ఆహా, చాట్ వేరు. నేను బఠానీ అనగానే నేను చాట్ అదేనేమో అనుకున్నాను. ఇదే సేమ్ కాదే, చాట్ కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఓన్లీ బఠానీ పొడి పొడిగా ఉంటుంది అది. ఓకే ఓకే. అది కొంతమంది తెలియక దీన్నే చాట్ అంటారు, బఠానీ మిక్చర్. అదే బాబాయ్. లేదా గ్రీన్ పీస్. గ్రీన్ పీసా? ఇదిగోండి చూడండి, మొత్తం కింద బఠానీ పైనేమో మిక్సింగ్ అన్నమాట మొత్తం. సో టేస్ట్ చేసేద్దాం. వస్తున్నా అండి, ఆమెతో మాట్లాడండి. లేకపోతే టాటాకులో ఇలాంటి మిక్చర్ తింటే ఆ ఫీలింగ్ వేరు. ఇస్తున్నాను. పావు కిలో ప్యాకెట్లు 2 ఉన్నాయి. బాబాయ్ మైకా 2 ప్యాకెట్లు అండి, మీకు అరకిలో కావాలా? పర్లేదులే, ఇస్తున్నా, ఆగండి. ఎన్ని పానీపూరి? 4? లైట్ స్పైసీగా ఉంది, ఇది కూడా స్పైసీగానే ఉంది. 60. చాలా బాగుంది. మొత్తానికి అయితే అదనమాట, అన్న దగ్గరికి వెళ్ళి తినేసి డబ్బులు కూడా ఇచ్చేసి వచ్చేసాం. బాగుంది, స్పైసీగా ఉంది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు. పని కట్టుకొని రమ్మని అయితే చెప్పండి, కానీ ఇటు వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. సరదాగా మంచిగా మసాలా తినాలనుకుంటే బాగుంటుంది. యారు అంతేనా? పని కట్టుకొని వస్తే అక్కడ ప్లేస్ సరిపోదు. మెయిన్ మీరు అసలు అది మాత్రం మర్చిపోకండి, ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే చాలా చిన్న ప్లేస్, మార్కెట్ ఏరియా కాబట్టి చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఈ టైపు వచ్చినప్పుడు మాత్రం ట్రై చేయండి. ఇరుకుగా ఉంటుంది అనమాట మొత్తం. ఇంకా అక్కడ మొత్తం ఒక 10 మంది 15 మంది వచ్చారంటే ఒకేసారి ఇంకా అసలు ఖాళీ ఉండదు అనమాట. అది మ్యాటర్. అందుకనే మీరు ఇటు వచ్చినప్పుడు సరదాగా అక్కడ ఖాళీ ఉంటే ట్రై చేయండి. ఇంత స్పైసీ తిన్న తర్వాత ఏమన్నా కూల్గా తాగితే బాగుంటుందిరా. ఇక్కడ లస్సీ బాబాయ్ అన్నాడు, సరదాగా లస్సీ వేసేద్దాం. ఏమంటా? పక్కన బండ్లు. బాబాయ్ ఫోన్పే ఉందా? ఎంత లస్సీ? 20 రూపాయలు ఒక 2 ఇచ్చేయండి. ఇది ఏం వీధి బాబాయ్? ఇది శివాలయం వీధిలోనే ఉన్నారు ఈ బాబాయ్ కూడా. లస్సీ ఇదిగోరా. బాగుందండి. మన వాళ్ళందరూ అన్న గడ్డం ఏంటి అంటున్నారు. మరి ఇంకా నాకు చాలా టైం ఉంది మొక్కుకి. ఈ లోపల వచ్చేస్తుందేమో. కాదే, ఇలా వచ్చేస్తేమో 5-6 అంతెందుకు, ఇందుకు ఇప్పటికే అంత వచ్చింది చూడు. 5-6 సంవత్సరాలు ఎందుకు, ఇంకొక 4-5 నెలలు అయితే వచ్చేస్తుందేమో. మళ్ళీ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము, మనం బండి పెట్టిన ప్లేస్ దగ్గరికి. ఇంతకే మన దగ్గర పర్స్ లేదు, 10 రూపాయలు లేవు. ఫోన్పే ఉన్నాయి కానీ ఫోన్పే తీసుకుంటే ఓకే, లేదంటే ఏదో ఒకటి చేయాలి. మరి ఇంకా తప్పదు. 10 రూపాయలు అంటే పార్కింగ్కి, బండికి. ఇదే పార్కింగ్ అయితే. ఎక్కడ పెట్టాం మన బండి? ఎక్కడరా పెట్టింది? ఇక్కడే కదా. ఇక్కడ ఉందిలే. ఇదిగోండి మన రథం. మొత్తానికైతే ఓ 10 రూపాయలు ఫోన్పే చేసాం మనవాడికి. ఉంది కానీ ఫోన్పే ఉంది కానీ క్యాష్ ఉంటే బాగుంటుందని పాపం క్యాష్ అడిగారు. అయితే ఇంక ఫోన్పే చేయించుకున్నారు, మన దగ్గర లేవనేటప్పటికి. మొత్తానికైతే మార్కెట్లో మామూలుగా లేదండి. అసలు ఎలా ఉందంటే పరిస్థితి, పావని అసలు ఏంటి ఉడుకు ఒక్కపోత చాలా దారుణం అనమాట. ఇంక సర్లే, ఎలాగైతే మొత్తానికి బాబాయ్ దగ్గర మంచిగా బఠానీ చాట్ అని, అదే ఇందాక ఏదో చెప్పారుగా మర్చిపోయాను, అదే ఒకటని ఒక 2 మిక్సర్స్ అయితే ట్రై చేసాము. ఇంకొకటి ఏంటంటే రేపొద్దున ఒక స్పెషల్ వ్లాగ్ అయితే చేయబోతున్నానండి. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో, ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్.